హలో సార్ చెక్ చేస్తాను చూసుకో మా ఇంట్లో ఎందుకు తీసుకుందరు వాళ్ళ వీడియో అయిపోయింది బైక్లో వచ్చినా కాబట్టి వాంది పెళ్లి జరిగింది. మళ్ళీ పెళ్లికని కర్నూలు పోయినాం. కర్నూలు పోయినప్పుడు వాళ్ళ కారు డోరు సరిగ్గా పని చేయలేదని వాళ్ళు నైట్ పని చేస్తాము తెల్లవారినాక బదులు మనకు తెల్లవారినాక బదులు అంటే అందులో నైట్ అయింది కదా ఎందుకు అని మా అమ్మ ఒక ఆయన వచ్చింది. వాళ్ళ భర్త ఫోన్ చేసిన రాత్రిపూట వచ్చి ఏం చేస్తారు మీరు 11-12 టైం అవుతుంది అంతవరకు ఏం చేస్తారు అన్నీ పనుకొని పొద్దున్న రాంటే సరే పొద్దున్న రెడీ అవుదాంలే అనుకోండి. పొద్దున్న రెడీ అవుదాం అనుకుంటే పొద్దున్న వచ్చేటప్పుడు మా ఆయన కూతురు ఫోన్ చేసి చిన్న ఇక్కడ ఎంత ఎస్ఐ ఇంట్లో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగాయంటే మీరు లేరా ఇక్కడ లైట్ వేసినారే బాత్రూమ్ కాలని ఏం లైట్ వేయలే ముండా మేము వస్తాం పొద్దున్నే వద్దాం అనుకున్నాం ఇప్పుడు వస్తున్నాం అంటే వచ్చి మళ్ళా మీది వాకిలి పీకినారు అని అంటాక నేను అనుకునే ఇంకా పీకినారంటే ఇంకా రోగులు వింటారు అందరూ ఈ చుట్టుపక్కల ఎవరు ఇంకా కానీ అనుకునే లోపలికి వచ్చి ఇంకా వస్తానామని వచ్చేసినాం. వచ్చాక ఏం లేవు మా నాయ బట్టలు కానీ మా ల్యాప్టాప్ కానీ మా భార్య చీరలు ఉంటాయి పట్టు చీరలు అవి వెండి వచ్చి వెండి తట్టలు ఎన్నినే లోని బట్టలే వెండి ఎన్ని 3 తట్టాలు ఉండండి తట్టలు 2 తట్టాలు 2 చెంబులు 4 గ్లాసులు ఒక పర్వతం తీసుకొచ్చింది. అన్నీ గిఫ్ట్ వచ్చినట్టు అన్నీ 3 కేజీలు గోల్డ్ 60 తులాలు దగ్గర 60 తులాలు క్యాష్ 12 లక్షలు వెండి 4 తులాలు 4 కేజీలు